హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ నేను మొన్న ముంబై అండ్ షిరిడి వెళ్ళా కదండి. సో అక్కడ చాలా అంటే చాలా షాపింగ్ చేశాను అనమాట. చాలా అంటే మరీ ఎక్కువ కాదు, కొన్ని కొన్ని థింగ్స్ కొన్నా అనమాట. సో ఒక్కొక్కటి మీకు చూపించేస్తాను. సో నేనైతే ముంబైలో క్రాఫిట్ మార్కెట్ లో ఈ ఒకే ఒక్క ఖర్జూరం కొన్నానండి. యాక్చువల్లీ ముంబై మొత్తం తిరిగి ఈ ఒక్క డ్రై ఫ్రూట్ ఒక్కటే తీసుకున్నాను. ఎందుకంటే నాకు అసలు ఎంత షాపింగ్ ఉందంటే అసలు చాలా పెద్ద మార్కెట్ అండి. మొత్తం మార్కెట్ అంతా తిరిగేసాం. అసలు మాకు ఎక్కడ కూడా ఏది హోల్సేల్ లో మాకు రాలేదన్నమాట. సో ఫైనల్లీ ఈ డ్రై ఫ్రూట్ ఖర్జూరం అనేది ఒరిజినల్ ఖర్జూరం అంట. సో మీరు క్రాఫిట్ మార్కెట్ అని చెప్పేసి ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుందండి. సో అక్కడ అంతా కూడా హోల్సేల్ మార్కెట్ అంట అది. సో ఎక్కువ ఎక్కువ పర్చేస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే అక్కడ బెనిఫిట్ ఉంటుంది. సో నేనైతే ఈ ఒక్కటే తీసుకున్నాను, నాకు ఇంకేమీ దొరకలేదు ముంబైలో. అండ్ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో, ఈ డిజైన్ అంతా కూడాను. ఇది కాస్ట్ ఎంతో మీరు చెప్పగలరా? ఇవి కూడా ఇవి కూడాను చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా 50 రూపీస్ కే వచ్చాయండి నాకు షిరిడీలో. డిజైన్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయో. అకేషనల్లీ వేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఈస్ బ్రాస్లెట్ అన్నమాట. అండ్ మై ఫేవరెట్ బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవి 100 రూపీస్ మాత్రమే వచ్చాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది గోల్డ్ కలర్ అన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. నేను 100 రూపీస్ కి మాత్రమే కొనుక్కున్నాను. అదే ఇక్కడ మన ఏపీలో అయితే కనుక మనకి చాలా కాస్ట్ ఒక 200 250 అలా చెప్తారండి బ్యాంగిల్స్. మంచి డిజైన్ చేతికి వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో. సో నాకు ఇలాంటి బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని ఇలాంటివి టూ టైప్స్ కొనుక్కున్నాను. ఒకటి గోల్డ్ కలర్ అండ్ సెకండ్ వన్ ఇస్ బ్లాక్ మెటల్ అన్నమాట. బ్లాక్ మెటల్ కొనుక్కున్నాను. డ్రెస్సెస్ మీద వేసుకోవడానికి చాలా బాగుంటుంది. చూడండి చూడండి ఎంత బాగున్నాయో. గాగ్రా మీదకి కానీ లేదంటే మంచి చుడిదార్ మీద కానీ వేసుకుంటే చాలా చాలా అందంగా ఉంటుందండి. అందుకే అండ్ ఇంకోటి ఏంటంటే నేను వీడియోస్ చేస్తాను కదా, మా హస్బెండ్ కోటి నాకోటి మైక్స్ కొనుక్కున్నాము. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే 4000 పెడితే ఒక మైక్ వస్తుందండి, బ్లూటూత్ మైక్. సో నేను ఏంటంటే అక్కడ తక్కువలో చాలా తక్కువ 1000 రూపీస్ కి 2 మైక్స్ కొనుక్కున్నాను అనమాట. చూడండి ఇది ఐఫోన్ కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇచ్చారు. అండ్ దిస్ వన్ ఈస్ అనదర్ మైక్. దిస్ ఈస్ వన్ మైక్ అండ్ దిస్ ఈస్ అనదర్ మైక్ అన్నమాట. సో చార్జ్ పెట్టుకోవడానికి కూడా మనకి ఇదైతే మనకి ఐఫోన్ కి ఇచ్చారండి. ఇదేమో నార్మల్ దానికి ఇచ్చారు, నార్మల్ మొబైల్ కి. చూడండి చిట్టి బాబా ఎంత బాగున్నారో. చూడండి ఎంత బుజ్జిగా ఉన్నారో బాబా. సో ఈ రెండు తీసుకున్నాను అనమాట. పెద్దది కూడా తీసుకున్నాను, అది మా అత్తయ్య గారికి ఇచ్చానండి. ఇది చిన్నవి తీసుకున్నాను. ఇది మా పిన్ని గారి తోటి, ఇది నాకు. ఇది చూడండి ఎంత ముద్దుగా ఉందో. యాక్చువల్ గా ఏంటంటే ఇలాంటి స్టాచ్యూ అనేది ఇంట్లో ఉంటే చాలా చాలా మంచిదంట. లక్ష్మికి కొలు అనేది ఉండదని అంటారు. సో అందుకనే తీసుకున్నాను. ఎంత బాగుందో. ఇది ఒక ఫ్లవర్ షేప్ లాగా. సో చాలా నచ్చిందండి ఇది నాకు. ఎందుకంటే ఇక్కడ ధూప్ స్టిక్స్ అనేది పెట్టుకోవచ్చు. చూడండి ఎంత అందంగా ఉందో. ఇది జస్ట్ 50 రూపీస్ కే ఇచ్చారండి షిరిడిలో. సో షిరిడి వెళ్ళినప్పుడు మాత్రం ఇలాంటి అందమైన మీకు డెకరేటివ్ ఐటమ్ అనేది కొనడం అయితే మర్చిపోవద్దు. ఎందుకంటే 50 రూపీస్ కే నేను తీసుకున్నాను. అండ్ దిస్ వన్, మన ఇంటి గుమ్మం బయట ఇలా ఏనుగులు వచ్చేదంట, ఉంటే అంట చాలా చాలా మంచిదంటండి. సో అందుకోసమని నేను అంటే ఎక్కడో వీడియోలో చూసాను నేను. సో అది గుర్తొచ్చి వెంటనే కొనేసాను అనమాట.
ఇది కూడా మనకి 100 రూపీస్ కి ఇచ్చారనమాట వాళ్ళు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ గంటలు ఉంటాయి. సో ఇలాగా ఉంటుంది. వాళ్ళు ఇక్కడ కొట్టి కూడా చూపించారు. ఇలాగా ఇలా గట్టిగా ఇలా కొట్టినా సరే విరగదు, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అని చెప్పారనమాట. సో అందుకని మన గుమ్మం దగ్గర పెట్టడానికని నేను కొనేసాను అనమాట. దేవుడి గది దగ్గర మనం ఇలా పెట్టి ఇక్కడ లైట్స్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏంటంటే లైటింగ్ సిస్టమ్ ఇచ్చారు, బ్యాటరీ ఇచ్చి. సో ఇక్కడ లైట్ ఆన్ చేస్తే మనకి దేవుడి దగ్గర చాలా అందంగా కనిపిస్తుంది. చూడండి, లైటింగ్ వెలుగుతుంది. ఇది కూడా నేను 100కే కొన్నానండి. చూడండి ఎంత అందంగా ఉందో, చాలా చాలా అందంగా కనిపిస్తుంది. సో చాలా నచ్చి నేను కొనుక్కున్నానండి. సో మీరు కూడా ఈసారి షిరిడి వెళ్తే మాత్రం ఇవి కొనుక్కోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంట్లో పెడితే చాలా అందంగా ఉంటాయి, చాలా డిలైట్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఇది నేను మా హస్బెండ్ కోసం తీసుకొచ్చాను. తను ఇలాంటివంటే చాలా ఇష్టంగా తింటాడు. సో అందుకని ఈ జెల్లీ చాక్లెట్ తన కోసం తీసుకొచ్చాను నేను. అండ్ టామరిన్ చాక్లెట్. సో బుల్బుల్లి చిట్టి టామరిన్ చాక్లెట్స్ అన్నమాట ఇవి. చూడండి భలే ఉంటాయి, టేస్ట్ పుల్పుల్గా తీతీగా ఉంటాయి. సో ఇది కూడా అన్ని 50 రూపీస్ అండి. ప్రతి ఒక్కటి కూడా 50 రూపీసే నేను తీసుకొచ్చాను అనమాట. అండ్ చూడండి కొమ్ము శనగలు, ఫ్రై చేసిన కొమ్ము శనగలు మన ఇక్కడ దొరకలేనట్టు నేను ఎక్కడో షిరిడి తీసుకొచ్చాను. విగ్రహానికి ఒక కిరీటం అనమాట, క్రోన్. సో చిట్టి కిరీటం తీసుకున్నాను అనమాట. చిట్టి బాబాకి చిట్టి కిరీటం. ఇదిగో ఈ చిట్టి బాబాకి చిట్టి కిరీటం తీసుకున్నాను అనమాట. చాలా అందంగా డెకరేట్ చేస్తే చాలా అందంగా కనిపిస్తారు బాబా. సో అలా. అండ్ ట్రైన్ లో వస్తుంటే మాకు 10 రూపీస్ ఇయర్ రింగ్స్ అనేవి మాకు అమ్మారండి. సో చూడండి, డైలీ వేర్ మనకి డ్రెస్సెస్ మీద పెట్టుకోవడానికి చాలా అందంగా కనిపిస్తాయి ఇయర్ రింగ్స్. అండ్ ఇవి కూడా మనకి 20 రూపీస్ కి ఇచ్చారండి. ఇది చూడండి, ఇవి 10 రూపీసే. సో ఇవి కూడా 10 రూపీస్ అన్నమాట. ఇది వైట్ కలర్ లో ఉంది, అందుకే కనిపించట్లేదు అంతగా. సో ఇవి కూడా 10 రూపీస్ అన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇవండి నేను షిరిడిలో పర్చేస్ చేసి. సో ఇదండి మన ముంబై షిరిడి షాపింగ్ హాల్ వీడియో. మీకు కనుక నచ్చితే చిన్న లైక్ కొట్టండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి ఎలా అనిపించిందో. బాయ్ బాయ్.